దొమ్మాట వెంకటేష్ అన్న ఆయన ఫ్రీలాన్స్ జర్నలిస్టు. మరి చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశాడు. దాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తా. సమతా యజ్ఞం సాహసి. మరి దేశ స్వతంత్రం అనంతరం సుమారు 50 సంవత్సరాలకు పైగా తిరుగులేని శక్తిగా దేశానికి పటిష్టమైన నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. మరి నెహ్రూ శాస్త్రిని మరిపించిన నాయకత్వం ఇందిరాగాంధీది. ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. 1991లో రాజీవ్ గాంధీ తీవ్రవాదుల పన్నాగానికి బలి కావడంతో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం కొరత వెంటాడుతూ వస్తుంది. మరి అంతర్జాతీయంగా ఏర్పడిన మార్పులు, దేశీయంగా మారిన రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ అప్డేట్ కాలేకపోతూ వచ్చింది. రాహుల్ గాంధీ నూతన ఆలోచన విధానాలతో ముందుకు సాగుతుండటంతో రాబోయే కాలానికి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంలా కనిపిస్తున్నది. మరి కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ. మరి రాహుల్ కొత్త రాజకీయ నినాదాలతో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేతలు ఆ పార్టీకి దూరం కావచ్చు. రాహుల్ గాంధీ మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం లేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రయాణాన్ని ప్రారంభించాడు. భారత రాజకీయ సామాజిక వ్యవస్థను తనదైన కోణంలో అర్థం చేసుకున్న నేతగా రాహుల్ గాంధీ సిద్ధాంతపరంగా పరిణతి చెందాడు. మరి ఈ దేశం ముందు సరికొత్తగా కులగణన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదొక విప్లవ కార్యాచరణ అని చెప్పవచ్చు. స్వాతంత్రం అనంతర భారతదేశంలో ఉత్పత్తి కులాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్న సత్యాన్ని రాహుల్ గాంధీ అవగాహనలోకి తెచ్చుకున్నాడు. దేశ సంపద పిడికెడు కుటుంబాల చేతిలో ఉంటే అప్పులు మాత్రం దేశ పేద ప్రజలైన శూద్ర, ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాల జీవితాల్లో భాగమైన పరిస్థితి ఉందని రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా మాట్లాడుతున్నారు. కులగణన అనేది భారత సమాజానికి సంబంధించినంత వరకు ఎక్స్రే లాంటిది అని రాహుల్ గాంధీ పదే వాదిస్తున్నారు కూడా. మరి కులగణన వివాదం అనేటటువంటి సంచలనం రేకెత్తించినటువంటి పరిస్థితులలో ఆధిపత్య వర్గాల చేతిలో బందీ అయినటువంటి భారత రాజకీయ వ్యవస్థలో రాహుల్ నినదించినటువంటి కులగణన పెను సంచలనాలకు తెరతీసింది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించగా కాంగ్రెస్ పార్టీలో సైతం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే కులగణనను పూర్తి చేసుకున్నాయి. దేశంలోని దళిత, బహుజన, ఆదివాసీ సంఘాల డిమాండుగా కులగణనను మలచడంలో రాహుల్ గాంధీ తిరుగులేని విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. మరి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును వ్యతిరేకించిన వర్గాలే నేడు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. నాడు ఇందిరాగాంధీకి అండగా నిలిచినటువంటి వర్గాలే నేడు రాహుల్ గాంధీకి మెల్లమెల్లగా దగ్గరవుతున్నాయి. కులగణన దేశవ్యాప్తంగా నిర్వహిస్తే దేశ ప్రజల సమగ్ర ఆర్థిక సామాజిక స్థితి వెలుగులోకి వస్తుంది. రాహుల్ ప్రతిపాదించిన కులగణన సిద్ధాంతం భారత రాజకీయ వ్యవస్థను ఎంతగా ప్రభావితం చేసిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కూడా కులగణనకు మేము వ్యతిరేకం కాదు అని బహిరంగంగా ప్రకటన చేసే పరిస్థితి ఏర్పడింది. మరి రాహుల్ గాంధీ తాను ప్రయాణిస్తుంది పూలబాటపై కాదు ముళ్ళబాట అన్న విషయంలో పూర్తి అవగాహనతో పయనిస్తున్నాడు. వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి చవి చూస్తున్న తన సిద్ధాంత పోరాటంలో రాజీ పడక, వెనకడుగు వేయక ప్రజాశ్రేయస్సు కోసం ముందుకే సాగిపోతున్నాడు. దేశానికి తన సిద్ధాంత ఫలితం అందే వరకు తన పోరాటాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం ఆయనలో కనిపిస్తున్నది. రాహుల్ ఆలోచనలు ఫలించేనా అంటే రాబోయే కాలమే తప్పక నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదని చెప్పేసి మరి దొమ్మాట వెంకటేష్ అన్న మరి ఫ్రీలాన్స్ జర్నలిస్టు మరి చాలా అద్భుతంగా తనదైన శైలిలో గత
దేశ స్వతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీ అదే చిత్తశుద్ధితో ముందుకు పోతాడా, మరి యూటర్ను తీసుకుంటాడా, మరి నిజంగా ఒకే ఒక పట్టుదలతో ముందుకు పోయి సాధిస్తాడా అనేటటువంటిది వేచి చూద్దాం.